హాయ్ అండి. నేను బంగాళదుంప పిట్టి చేస్తున్నానండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్న దాంట్లో బంగాళదుంపలు ఒక హాఫ్ కేజీ పెట్టుకొని దాంట్లో మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నానండి. అది తీసి చల్లనీటిలో పోసుకొని తోల్చి పెట్టుకున్నాక ఇప్పుడు అవన్నీ ఒక బౌల్లో వేసుకొని మెత్తగా చేసుకోవాలండి. అలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోనే పసుపు వేసుకోవాలి, ఒక స్పూను చిటికెడు కారము, అలాగే రుచికి తగ్గ సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. మరొకసారి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, పెద్ద సైజు ఉల్లిపాయలు వేయించి సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయించుకున్నాక ఉల్లిపాయలు బాగా మాడాక అప్పుడు గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు బంగాళదుంప వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇది కూడా రైస్లో కూడా పెట్టుకొని చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి బంగాళదుంప పిట్టు. టమాటా రసం, బంగాళదుంప పిట్టు చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.